జై శ్రీరామ్. ఈరోజు పేపర్‌లో ఒక ఆర్టికల్ జూషినా. అంటే మనం యాక్చువల్‌గా ఇట్లాంటి జనరల్‌గా సినిమాలల్లో జూస్తుంటాం మూవీస్‌లల్ల. అంటే పదవుల కోసం ఏమైనా జేస్తారు అని జెప్పేసి మనం మూవీలలోనే జూసుంటాం ఇంతవరకు. కానీ ఈరోజు నేను ఫస్ట్ టైమ్ పేపర్‌లో జూషినా. ఏందంటే తనకు పదవి అంటే సర్పంచ్ ఎలక్షన్‌లో తను నిలబడ్డానికి తనకు ముగ్గురు పిల్లలుంటే ఎలిజిబిలిటీ కాదని జెప్పేసి ఒక పాపను హత్య జేసిండు. ఇది ఎక్కడంటే మహారాష్ట్ర వస్తది. అంటే మన నిజామాబాద్ టు మహారాష్ట్ర బార్డర్‌లో ఉంది. పదవి అంటే ఎంత భయంకరమైనది, ఎంత మోజుంటది, ఎంత వ్యామోహం ఉంటదనేది మనం ఈరోజు ఈ ఆర్టికల్ చూస్తే మనకు అర్థమవుతుంది. సొంత కూతుర్ని 6 ఏళ్ల కూతుర్ని తీసుకెళ్ళి అతను కాలువలో పడేసిండు. నదిలో. నదిలో కాలువలో పడేసి ఒక 2, 3 డేస్ తర్వాత మళ్ళీ అతనే కంప్లెయింట్ పెట్టిండు. 2 డేస్ తర్వాత. అంటే దొరకట్లేదు అని జెప్పేసి. వాడు చిన్న లాజిక్ మిస్ అయ్యిండు. ముగ్గురు పిల్లలుంటే అసలు నాట్ ఎలిజిబుల్. ముగ్గురు పిల్లలు పుట్టితేనే అంటే మూడో డెలివరీ తన భార్య మూడో డెలివరీ అయితేనే అతను నాట్ ఎలిజిబుల్ పాలిటిక్స్‌కి. అదే మహారాష్ట్రలో ఇప్పుడు అదే చట్టం నడుస్తుంది. మొన్ననేమో మన దగ్గర ఇక్కడ తీసేసిర్రు. తెలంగాణలో తీసేసిర్రు. బట్ మహారాష్ట్రలో స్టిల్ అదే ఉంది. సో, ఆ మూడో పిల్ల అడ్డం అని జెప్పేసి వాడు చంపేసిండు. ఎంత ఘోరం! ఇట్లాంటి తల్లిదండ్రులను మనం ఏమనాలసలు? నేను ప్రతిసారి చెప్తుంటా తల్లిదండ్రుల గురించి. అరే! మీకే ఇట్లా సిగ్గు లేకుండా ఉంటే ఇంకా మీరు ఏం ఏం చెప్తార్రా మీరు? మనము సినిమాల్లో జూసుంటాం ఇట్లా బలివ్వడం అని జెప్పేసి. పాలిటిక్స్ కోసం బలివ్వడం అనేది మనం సినిమాల్లో జూసుంటాం జనరల్‌గా. బట్ ఇది నిజంగా ఇట్లా చూస్తాము, ఇట్లా చేస్తారు అని గూడా మన కల్లో ఊహించుకుంటేనే ఇంత భయంకరంగా ఉంది. అసలు వాడు ఎట్లా చంపిండో తన సొంత కూతుర్ని వాడు ఎట్లా చంపిండనేది నాకు ఇప్పటి వరకు గూడా నాకు అర్థమైతలేదు. వి ఇలాంటోడు సర్పంచ్ పదవికే తన సొంత కూతుర్ని హత్య చేసినోడు. రేపు వాడి భవిష్యత్ కోసము మిమ్మల్ని ఏం చేస్తాడు? మీ ఓటర్లను ఏం చేస్తాడు? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఇలాంటోళ్ళనా మనం ఎన్నుకునేది? దేనికోసం మనం ఎన్నుకుంటున్నామో, వాడు ఊరికి ఏం సాధిస్తాడని వాడిని మనం ఎన్నుకోవాలి. వానికి ఓటెందుకియ్యాలి? ఒక్కసారి మీరే ఆలోచించుకొని నిజాయితీగా ఈ ఒక్కసారైనా మీ జన్మలో నిజాయితీగా ఓటేయండి. జై శ్రీరామ్.